లార్డ్, హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం అండి. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి నాతో పాటు చెప్పండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుబరచవలనని అపేక్షించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4-5 లైన్లో చాలా మాటలు ఉన్నాయి, కానీ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. వాగ్దానం అనే మాట ఏంటమ్మది? వాగ్దానం. వాగ్దానం అంటే ఏంటి? మాట ఇవ్వడం, ప్రమాణం చేయడం, ఒట్టు పెట్టుకోవడం. అర్థమైందండి? దేవుడు వాగ్దానములు చేసే దేవుడు. దేవుడు మాట ఇచ్చే దేవుడు. ఏ దేవుడు అండి? ఆయన మాట ఇచ్చే దేవుడు, మాట నెరవేర్చే దేవుడు. ఆయన మాట నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? సామర్థ్యం కలిగిన వాడు. 146వ కీర్తనలో 6వ వచనంలో ఆ మాట మనం చదువుకోవచ్చు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. హల్లెలూయా. ఆయన భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన గొప్పవాడు కాబట్టి ఆయన ఒక మాట ఇస్తే నెరవేర్చడానికి ఆయనకి అసాధ్యము కాదు. మనమైతే మాట ఇస్తాం, 10 నిమిషాల్లో వస్తూ ఉంటాం, కానీ సంవత్సరమైనా కనపడం. అవునా? అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అంటున్నారు మొన్న, ఇప్పుడే వస్తానండి, పావు గంటలో వస్తానండి, సంవత్సరం అయిపోతుంది, ఇంతవరకు కనపడలేదు. అవునా? పావు గంటకి సంవత్సరానికి తేడా ఉంటుంది. అవునా? సో మనం మాట ఇస్తాం, పావు గంటలో వచ్చేద్దాం అనుకుంటాం, కానీ పావు గంటలో రాము ప్రియమైన దేవుడా. సో కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు. మన దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు, మాట ఇచ్చే దేవుడు, మాట నెరవేర్చే దేవుడు. మాట నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. మనమైతే మాట ఇస్తే నెరవేరుస్తామేమో చెప్పలేం, కానీ దేవుడు మాత్రం ఒక మాట ఇస్తే ఆయన దానిని ఖచ్చితంగా నెరవేర్చుటకు సమర్థుడు. హల్లెలూయా. గట్టి చదవండి, హల్లెలూయా. అందుకే దేవుని మాట పొందుకోవాలి. ఏం పొందుకోవాలండి? దేవుని మాట ఒక చెక్కు లాంటిది అనమాట. ఎవరిదైనా చెక్కు మన దగ్గర ఉందనుకోండి, సంతకం పెట్టి ఇచ్చారనుకోండి, ఇక మన ఇష్టం ఎంతైనా రాసుకోవచ్చు. అవునా కదండి? అలాగూ దేవుని మాట, దేవుని వాగ్దానము చెక్కు లాంటిది అనమాట. అర్థమైంది? మనం దాన్ని డ్రా చేసుకోవాలి. ఫ్యాన్ వేస్తారు చూడండి, కొంచెం డ్రా చేసుకోవాలి. చెక్ ఉందనుకోండి, డ్రా చేసుకోవడానికి అధికారం ఉంది ప్రియమైన దేవుడా. కాబట్టి దినాన నీవు నేను దేవుని వాగ్దానాలు పొందుకోవాలి. ఏం పొందుకోవాలమ్మా? దేవుని వాగ్దానాలు. బైబిల్లో దేవుని వాగ్దానాలు ప్రతి మనిషి కోసం ఉన్నాయి, మానవ జాతి యావత్తు కోసం ఉన్నాయి. దేవుడు ఒక జాతికి దేవుడు కాదు, ఒక మతానికి దేవుడు కాదు, ఒక కులానికి దేవుడు కాదు, ఒక దేశానికి దేవుడు కాదు, ఒక ప్రాంతానికి దేవుడు కాదు, కానీ సర్వలోకానికి దేవుడు. దేనికి దేవుడమ్మా? సర్వలోకానికి దేవుడు అనమాట. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో 5వ వచనంలో మాట ఉంటుంది, సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. హల్లెలూయా. ఎవరికి ఏమిటమ్మా? సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు అనమాట. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో 36వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరికి ప్రభు అమ్మా? అందరికీ ప్రభు. ఒకరికి కాదు, అందరికీ ఆయనే ప్రభు అనమాట. కాబట్టి ఆయన అందరికీ వాగ్దానం చేశాడు. ఒకళ్ళకి కాదు అందరికీ వాగ్దానం చేశాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన ప్రతి వారికి ఆ వాగ్దానాలు చెల్లుతాయి. వాగ్దానాలు స్వతంత్రించుకోవచ్చు. నమ్మాలే కానీ స్వతంత్రించుకోవచ్చు. నమ్మకపోతే మనకవి ఆపాదించబడవు, కానీ నమ్మితే వాటిని మనం స్వతంత్రించుకోవచ్చు. హల్లెలూయా. అందుకే దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి వారికి అని ఆ మాట బైబిల్లో వ్రాయబడి ఉంటుందన్నమాట. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో చూస్తే ఆ మాట మనకి కనిపిస్తుంది అనమాట. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయములో 39వ వచనం చూస్తే, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. ఎవరికి చెందుతాయట? దూరస్తులకు కూడా. దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు ఎవరో తెలుసుకుని దగ్గరకు వచ్చారు అనుకోండి, వాళ్ళకు కూడా వాగ్దానం చెందుతుందట. హల్లెలూయా.
అర్థమైందండి. సో దూరస్తులందరికీ ఈ వాగ్దానం, అవునా? ఆయన వాళ్ళ పిల్లలకు కూడా, అవునా, మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి దేవుని వాగ్దానాలు చెల్లుతాయి, స్వతంత్రించుకోవచ్చు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నా చెప్పాను కదా చెక్ అని. ఇప్పుడు చెక్ మీద నా పేరు రాశారనుకోండి, అది నాకే చెల్లుతుంది, ఇంకెవరికి చెల్లదు. అంతే కదమ్మా. సంతకం పెట్టేసి ఇచ్చారనుకోండి, అవునా, నా పేరు రాయలేదు అనుకోండి, అమౌంట్ వేయలేదు అనుకోండి, నేను ఎక్కడో బైబిల్లో పెట్టి వదిలేసాను అనుకోండి, అది ఎవరికో దొరికింది అనుకోండి, వాళ్ళ పేరు రాసుకోవచ్చు, అమౌంట్ రాసుకోవచ్చు, చెక్ మార్చుకోవచ్చు. అవునా కదండి. సో అలాగే బైబిల్లో దేవుడు, అవునా, నా ఒక్కడి కోసమే రాయలేదు కానీ అందరి కోసం రాశారు. హల్లెలూయా. దేవుడు అందరి దేవుడు కాబట్టి బైబిల్ అందరిది. హల్లెలూయా. అందుకే క్రైస్తవులు చాలామంది అంటారు యేసయ్య మా దేవుడు అంటారు. అది తప్పు పదవరా నాయన. యేసయ్య మన దేవుడు కాదు, అందరి దేవుడు. హల్లెలూయా. యేసయ్య ఎవరి దేవుడమ్మా? క్రైస్తవుల దేవుడు అని బైబిల్ చెప్పలేదు. యేసు ప్రభువారు అందరి దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుడు వాగ్దానం చేస్తుంటాడు. ఏం చేస్తుంటాడని? వాగ్దానం చేశాడు. భక్తులకి వాగ్దానం చేశాడు, అవునా, యావత్ మానవ జాతికి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. అర్థమైందా? మనం దేవుణ్ణి నమ్మేమనుకోండి, వ్యక్తిగతంగా పేరు రాసిస్తాడు. అర్థమైందండి. ఈ చెక్ మీద పేరు రాసి ఇచ్చినట్లు, అవునా, నీకే అని, నీకు, నీ పిల్లలకి, నీకని చెక్ రాసి ఇచ్చినట్టుగా, పేరు రాసి ఇచ్చినట్లుగా ఇస్తాడు. దాన్ని మనమే స్వాధీనం చేసుకోగలం, ఇంకెవరికి కాదనమాట. అందుకే మనం దేవుణ్ణి నమ్మితే దేవుడు చాలా వాగ్దానాలు చేస్తాడు. బైబిల్లో 30,000 వాగ్దానాలు ఉన్నాయట. ఎన్ని వాగ్దానాలు? 30,000 పైన వాగ్దానాలు ఉన్నాయి. ప్రియమైన దేవుడా, 1 కాదు, 2 కాదు, 3 కాదు, మనం నమ్మాలి కానీ వాటిని స్వతంత్రించుకోవచ్చు. అందుకని 30,000 వాగ్దానాలు కాదు కానీ, అవునా, మనకు ఒక వాగ్దానం ఉన్నా చాలు. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు? ఒకటి అనమాట. 3 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్త వినండి. బైబిల్లోనే దేవుడు చెప్పిన మాటలు అనమాట. ఆదికాండంలో 26వ అధ్యాయంలో 3వ వచనంలో ఇస్సాకుతో దేవుడు అంటాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఏం చేశాడండి? నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. నిజంగానే ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఈరోజు నీవు నేను దేవుడిని నమ్మితే దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. మనల్ని కూడా ఈ 2025వ సంవత్సరంలో ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆయన తోడుగా ఉండే దేవుడే కాదు కానీ మనకు ముందు నడిచే దేవుడు, మనకు ముందు నడుస్తాడనమాట. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగ్గొట్టేదను అని దేవుడు వాగ్దానం చేశాడు. సో మనకు ముందు వెళ్ళే దేవుడే, అవునా, మన తోడు ఉండే దేవుడు మనకు ముందు కూడా వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు 2025 ఈరోజు మనకు వచ్చింది, కానీ దేవునికి ఎప్పుడో అది. హల్లెలూయా. అవునా, ఆయనకి మనం రేపులోకి మనం వెళ్ళలేదు, కానీ ఆయన నిత్య ప్రస్తుతం. ఆయనకి ఏంటండి? నిత్యము ప్రస్తుతమే. నిన్న కూడా ప్రస్తుతంతోనే సమానం, రేపు కూడా ప్రస్తుతంతోనే సమానం. మనకైతే నిన్న, నేడు, రేపు అనే ఆ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అర్థమైందండి. ఆ అవధులు ఉన్నాయి, ఆ పరిధిలోనే మనం జీవించాలి. కానీ దేవుడికి అవేమీ లేవు. హల్లెలూయా. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అవునా, యేసుక్రీస్తు వారు ఎలాగుంటారు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 8వ వచనంలో మాట ఉంటుంది అనమాట. యేసు ప్రభువారు యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నారు. ఎప్పుడండి? యుగ యుగములు. అర్థమండి. ఒక యుగంలో మనం ఈరోజు ఉన్నట్టు రేపు ఉండం, ఈరోజు ఉన్న ముఖం రేపు ఉండదు, ముఖం కూడా మారిపోతుంటుంది. అవునా, అవునా. యాకోబు లాభాంతో అంటాడు, అవునా, నీ ముఖం నిన్న మొన్న ఉన్నట్లు ఏదైతే అంటాడు. అవునా కదండి. అలాగే ముఖం మారిపోద్ది. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, నష్టం వచ్చినప్పుడు ఒకలాగా, లాభం వచ్చినప్పుడు ఒకలాగా, సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా, ఇష్టం ఉన్నప్పుడు ఒకలాగా, ఇష్టం లేనప్పుడు ఒకలాగా మారిపోతూ ఉంటుంది. కానీ దేవుడైతే అలా మారే దేవుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు అంటున్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక మీరు లయము కాలేదు. అవునా, మనం 2024లో ఇష్టానుసారంగా జీవించాం, కానీ దేవుని ప్రేమ మారలేదు, మన పట్ల ఆయన కృప మారలేదు, ఆయన సంకల్పం మారలేదు. కాబట్టి మనము లయము కాలేదట. మనం ఏం కాలేదండి? లయము కాలేదు. అవునా. అందుకని మన దేవుడు మారని దేవుడు. ఏ దేవుడమ్మా?
మారని దేవుడు కాబట్టి ఆయన మనకు ముందు వెళ్తుంటాడు. ఏం చేస్తుంటాడని? మనకు ముందు వెళ్తూ మనకు సహాయము చేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది అనమాట. మనతో ఉంటాడు, మనకు ముందు వెళ్తాడు, మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నిన్న కూడా చెప్పాను, దేవుని వాగ్దానము, దీన్ని నమ్మండి, దీన్ని స్వతంత్రించుకోండి అని చెప్పాను. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో 15వ వచనంలో ఆ మాట ఉంటుంది. నాతో పాటు చెప్పండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో, నేను జనులకు అద్భుతములను కనబరుతును. చూసారు ఎంత మంచి మాట, గొప్ప మాట ఇది. ఈ వాగ్దానం నువ్వు నమ్మితే ఏమని చెప్పాడు? మళ్ళీ నాతో చెప్పండి. నేను జనులకు అద్భుతములను కనబరుతును. నువ్వు నిజంగా దేవుని నమ్మితే, దేవుని మాట నమ్మితే, దేవుని వాగ్దానాలు నమ్మితే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడట. నమ్మాలి. నా దేవుడు మాట ఇచ్చే దేవుడు, మాట నెరవేర్చే దేవుడు, మాట నెరవేర్చుటకు సామర్థ్యం గలవాడు. మన దేవుడు ఎవరమ్మా? సామర్థ్యం గలవాడు. మీకు డౌట్ అయితే 146వ కీర్తన 6వ వచనం చదవండి. బిగ్గరగా తీయండి ఎవరైనా. 146వ కీర్తన 6వ వచనం. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ఏం తప్పనివాడు? మాట తప్పడు. మాట తప్పే దేవుడు కాదు. ఎందుకు మాట తప్పడంటే ఆయన భూమిని, ఆకాశమును, సముద్రమును, అందరి సమస్తమును సృజించిన వాడు అనమాట. అందుకే ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం దేవుని వాగ్దానాలు నమ్మాల. దేవుని వాగ్దానాలు నమ్మిన వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఏం చేస్తారమ్మా? ప్రార్థన చేసుకుంటారు. నువ్వు కనుక ప్రార్థన చేసుకోవాలి, కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. 3 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఆ 3 రకాల ప్రార్థనలు ఏంటో బైబిల్ నుండి చూద్దాం. ఆ ప్రార్థన నువ్వు చేసుకో, అలాగ నువ్వు ఉండు. నీ జీవితంలో నిజంగా దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు ముందుగా వెళ్తాడు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 119వ కీర్తన చూడండి, 37వ వచనంలో ఒక మాట ఉంటుంది. 119వ కీర్తన 37వ వచనం చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము. తర్వాత మాట నాతో పాటు చెప్పండి, నాతో పాటు చెప్పండి. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. చూసారండి, నిజంగా దేవుని వాక్యాన్ని, వాగ్దానాలని, దేవుణ్ణి నమ్మితే ఈ ప్రార్థన చేస్తారు. ప్రభా, నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికించు అని ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన దేవుడు విని మనల్ని బ్రతికిస్తాడు. ఏం చేస్తాడమ్మా? బ్రతికిస్తాడు. నిజంగా దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎవరైతే నమ్ముతారో వారు దేవుని మార్గాల్లో నడుచుకుంటారు. ఏ మార్గాలండి? దేవుని మార్గాల్లో. ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ అన్నీ సరైన మార్గాలు కాదు. ఒకటే మార్గం ఉంది, అది జీవ మార్గం. హల్లెలూయా. ఆ మార్గంలో నడిస్తే నెమ్మది ఉంటుందట. ఏముంటుందమ్మా? నెమ్మది ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే దేవుడు అంటున్నాడు, మార్గములను నిలిచి చూడండి, పురాతనమైన మార్గంలో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గం మీదని అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అంటున్నాడు. ఏం కలుగుతుందట? నెమ్మది. దేవుని మార్గంలో ఎవరైతే నడుస్తారో వారికి నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, సరైన మార్గంలో ఉన్నాం అనుకోండి, చక్కగా హ్యాపీగా బైక్ మీద, కారు మీద వెళ్తాం. రాంగ్ రూట్ వెళ్తున్నాం అనుకోండి, ఏమవుద్ది? ఎక్కడికి వెళ్తామో తెలీదు, కింద మీద అయిపోతూ ఉంటాం. సో దేవుని మార్గంలో వెళ్తున్న వారికి, వాళ్ళు సరైన మార్గంలో వెళ్తున్నారు కాబట్టి నెమ్మది కలిగి ఉంటారు, సమాధానము కలిగి ఉంటారు. ఎందుకంటే వారి గమ్యము మహిమకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? మహిమకరంగా ఉంటుంది. అవునా? బైబిల్లో 84వ కీర్తనలో వ్రాయబడినట్లు, అవునా, వారిలో ప్రతి వాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడతాడట. అర్థమవుతుంది? సరైన మార్గంలో నడిచేవాళ్ళట నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేస్తారట. సరైన మార్గంలో ప్రయాణం చేస్తే నీకు రోజు రోజుకి నువ్వు బలపడతావు, కానీ దిగజారిపోవు. అర్థమవుతుంది? బలహీనమవు. విశ్వాసంలో బలపడతావు, ప్రార్థనలో బలపడతావు, నెమ్మది కలిగి ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు, బలపడుతూనే ఉంటావు. తుదకు సియోన్లో దేవుని సన్నిధిని కనబడతావు. హల్లెలూయా. అందుకే దేవుని మార్గంలో నడుచుకోవాలి. ఏ మార్గంలో అమ్మా? మనుషులట అందరూ తమ సొంత మార్గాల్లో నడుస్తున్నారట, ఇష్టం వచ్చిన మార్గాల్లో నడుస్తున్నారట. అందుకే యేసయ్య లోకానికి వచ్చి నేనే మార్గం అని చెప్పారు. ఏమని చెప్పారు?
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. అంటే దేవుని దగ్గరకు రాలేరని యేసయ్య క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇది నాన్న యేసే మార్గము. యేసయ్య మార్గములో నడుచుకుంటే మనం జీవ మార్గంలో ఉన్నట్లే, నూతన మార్గంలో ఉన్నట్లే, సత్య మార్గములో ఉన్నట్లే. అర్థమవుతుందండి? పరిశుద్ధమైన మార్గములో ఉన్నట్టు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన మనం చేసుకోవాలి. అయ్యా, నీ మార్గములలో నడుచున్నట్లు నన్ను బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే నీ ప్రార్థన దేవుడు విని, అవునా, నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందాం. 119 కీర్తనలోనే 175 వచనంలో ఈ మాట ఉంటుంది. నాతో పాటు చెప్పండి. 119 కీర్తన 175 వచనం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మితే, దేవుని వాగ్దానాలు నమ్మితే ఈ మాట ప్రార్థన చేస్తారు. నన్ను బ్రతికించు ప్రభువా, మీకు సాక్షిగా జీవిస్తాను, మిమ్మల్ని స్తుతిస్తాను, మిమ్మల్ని ఆరాధిస్తాను, అవునా అని ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. అవునా, సజీవులే యెహోవాను స్తుతిస్తారు, మృతులను మౌన స్థితిలోకి దిగిపోయేవారట దేవుణ్ణి స్తుతించరట. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతిస్తామని 115 కీర్తనలో భక్తులు గానము చేశారు. 115 కీర్తనలో ఆ మాటలు మనకి కనిపిస్తాయి. ప్రియమైన దేవునులారా, 115 కీర్తనలో 17, 18 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. మృతులను మౌన స్థితిలోకి దిగిపోయేవారు దేవుణ్ణి స్తుతించరట. చాలామంది తెల్లవారు లేచి ఒక్కసారైనా దేవుడు ఎంత మంచోడు అని అనరు, దేవుడు ఎంత మేలు చేసాడు అనరు, దేవా మీరు చేసిన మేలుని బట్టి వందనాలని కృతజ్ఞతలు చెప్పరు. అర్థమైందండి? మనం ఎన్నో విషయాల్లో ప్రియమైన దేవుడా దేవుని మర్చిపోతున్నాం. దేవుడు అంటున్నారు, నా జనులు లెక్కలేనని దినాలు నన్ను మర్చిపోయారు. మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతున్నాం. అందుకనే మనము మృతుల్లోనికి వెళ్ళిపోతున్నాం, మౌన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం, దిగజారిపోతున్నాం. దేవుని స్తుతించేవారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తులు అంటున్నారు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదాం అన్న. దేవుని బిడలట దేవుడు చేసిన మేలునట తలపోసుకుంటారట. ఏం చేస్తారు? తలపోసుకుంటారు. 107 కీర్తనలో 43 వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. ఏం చేస్తారండి? యెహోవా కృపాతిశయములను జనులు తలపోసుకుంటారు. తలపోసుకుంటారంటే మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటారు, గుర్తు చేసుకుంటారు. అవునా, గుర్తు చేసుకున్నప్పుడల్లా థ్యాంక్ యూ జీసస్ అంటారు. ఏమంటారండి? థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మనం ఈ రోడ్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఎక్కడో పెద్ద యాక్సిడెంట్ అయింది, చనిపోవాల్సిన పరిస్థితి, తప్పిపోయాం అనుకోండి, ఏం చేస్తాము? అవునా, ఆ రూట్లో వెళ్ళినప్పుడల్లా ఇక్కడే నేను పడిపోయాను, అవునా, నిజంగా ఆ రోజు చచ్చిపోవాల్సిందండి, దేవుడు నన్ను బ్రతికించాడండి, దేవా మీకు వందనం చెప్తాం లేదా? వెళ్ళిన ప్రచార ఇన్సిడెంట్ గుర్తు వచ్చేస్తుంది. అలాగే ప్రతిసారి ప్రియమైన దేవుడు చేసిన మేలును తలపోసుకుంటూ ఉంటాం. ఏం చేస్తుంటామండి? తలపోసుకుని థ్యాంక్ యూ జీసస్ అంటాం. హల్లెలూయా. మీరు దేవుడు చేసిన మేలును తలపోసుకుంటూ యేసయ్యా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు అని చెప్తూ ఉండండి. మీ జీవితంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అందుకే దేవుడు మనకు బ్రతికించాడు. అర్థమైందండి? ఈ 2025 సంవత్సరం ఎందుకు ఇచ్చాడంటే ఆయన మార్గంలో నడుచుకోవడానికి, ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి, ఆయన ఎలా కృతజ్ఞత వ్యక్తం చేయడానికి. ఏం చేయడానికి అండి? కృతజ్ఞత. అర్థమైందండి? మనము సమయాన్ని కొనలేం. అర్థం, ఏదన్నా డబ్బులు ఇచ్చి కొనగలం కానీ సమయాన్ని కొనలేం. సమయాన్ని కొనాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1 నిమిషం 14 కోట్లు. ఎన్ని కోట్లు అండి? 1 నిమిషం 14 కోట్లు ఖరీదు అనమాట. డబ్బు ఇచ్చి సమయం కొనాలంటే కొనగలమా? కొనలేం. ప్రియమైనదేమా, 1 నిమిషాన్ని 14 కోట్లు ఇచ్చి ఎక్కడ కొనగలమండి? అవునా, దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. హల్లెలూయా. అవునా, కానీ సంవత్సరాన్ని దేవుడు ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి ప్రతిరోజు ప్రతిదాన్ని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. లేచిన వెంటనే ఆ రోజును బట్టి దేవుని స్తుతించండి. పడుకునే ముందు ఈ దినమంతా నన్ను కాపాడారు ప్రభా, క్షేమంగా ఇంటికి చేర్చారు ప్రభా, మరలా పడక మీదకి వెళ్తున్నానంటే మీ కృపే ప్రభా. అవును కదండి? చాలామంది పడక మీదకి వెళ్లకుండా హాస్పిటల్కి వెళ్తారు, లేదా శ్మశానానికి వెళ్తారు. అవును కదండి? కానీ మనం దేవుని కృపను బట్టి 3 పూట్ల భోజనం చేస్తున్నాం. అవునా, హ్యాపీగా ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని పడుకుంటున్నాం. అది దేవుని కృప. అదేంటమ్మది?
దేవుని కృపను తలపోసుకుంటూ ఉంటే అనేక అపాయాల నుంచి తప్పించబడతా ఉంటాం. హల్లెలూయా, అర్థం ఉందండి. అందుకే దేవుని స్తుతించాలి. ఇంకో మాట చూసుకుని మనం ముగించుకుందాం. 118వ కీర్తన చూడండి, 17వ వచనంలో ఈ మాట ఉంటుంది. 118వ కీర్తన 17వ వచనంలో నాతో పాటు చెప్పండి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. హల్లెలూయా. దేవుడు మేలు చేసిన తర్వాత, ఉపకారం చేసిన తర్వాత, దేవుడు ఎవరో తెలిసిన తర్వాత దేవుని గురించి చెప్పకుండా ఎవరు ఉండలేరు. అవునా? దాన్ని లోకస్తులు మత ప్రచారం అనుకోవచ్చు, కానీ నువ్వు చెప్పకుండా ఉండలేవు. అర్థమవుతుందని. ఎవరైనా నీకు ఏదైనా మేలు చేశారనుకోండి, నువ్వు చెప్పకుండా ఉంటావా? ఉండవు. అవునా? కానీ అలాగే దేవుని క్రియలను ప్రకటిస్తామట. ఏం చేస్తామండి? దేవుని క్రియలను ప్రకటిస్తాను. భక్తుడికి ఏదో జబ్బు చేసింది, చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ అంటున్నాడు, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నేను చావను, నేను సజీవునై దేవుని క్రియలను వివరిస్తానని నిరీక్షణతో చెప్పాడు. దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు, ఆయన బాగుపడ్డాడు, దేవునికి సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ సంవత్సరం దేవుడు నిన్ను నన్ను బ్రతికించినందుకు, సజీవ లెక్కలో ఉంచినందుకు, మేలు చేసినందుకు ప్రభు క్రియలను మనం ప్రకటించాలి. ఏం చేయాలమ్మా? ప్రకటించాలి. అంతే. ప్రకటించాలంటే మైకేం పట్టుకోవాల్సిన అవసరం లేదు, మెగాఫోన్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. అవునా? దేవుడు నీ యందు కనికరపడి ఎట్టి గొప్ప కార్యములు చేసినో నీ ఇంటి వారికి చెప్పు. ఎవరు చెప్పాలి? నీ ఇంటి వారికి చెప్పు. అవునా? నువ్వు ఉన్న వీధిలో చెప్పు, అలాంటి పరిస్థితులు ఉన్నవారికి చెప్పు. అవునా? నీకు ఎదురుపడిన వాళ్ళకి చెప్పు. దేవుడు నన్ను ప్రేమించాడు, నా హృదయాన్ని మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా పరిస్థితిని మార్చాడు, నా పాప బ్రతుకును మార్చాడు, ఇదిగో నాకు పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు అని దేవుడు నీ యందు కనికరపడి ఎట్టి గొప్ప కార్యాలు చేసాడో వాటిని చెప్పు. హల్లెలూయా. అర్థమని. అలాగూ మనం దేవుని క్రియలను వివరించాలి. సో ఈ 3 ప్రార్థనలు మనం చేసుకున్నాం అనుకోండి, దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఏం చేశాడు దేవుడు వాగ్దానాలు? ఐ విల్ బీ విత్ యూ అండ్ బ్లెస్ యూ అన్నాడు. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు, నేను నీకు ముందుగా వెళ్తానని వాగ్దానం చేశాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తానని వాగ్దానం చేశాడు. అవునా? నమ్మితే ప్రార్థన చేసుకో. నమ్మితే ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసుకో. నమ్మితే వాక్యానుసారంగా నడుచుకో. అప్పుడు వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. హల్లెలూయా. అందుకే మళ్ళీ హెబ్రీయులు రాసిన పత్రికలోనికి రండి, 6వ అధ్యాయము 11, 12 వచనాల మాటలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాల్లో, మీరు నాతో పాటు చెప్పండి, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుబరచవలనని అపేక్షించుచున్నాము. హల్లెలూయా. 2024లో మీకు నిరీక్షణ ఉండి 2025లో ప్రవేశించారా? ఆ నిరీక్షణ పోగొట్టుకోకండి. నిరీక్షణ లేకుండానే 2025లోకి వచ్చారా? విశ్వాసం కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసింది మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నీతో ఉంటానని వాగ్దానం చేశాడు, నీకు ముందుగా వెళ్తానని వాగ్దానం చేశాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాలు నమ్మి ఆయన మార్గంలో నడుచుకుందాం, ఆయన స్తుతిద్దాం, దేవుడు చేసిన మేళ్ళను తలపోసుకుంటూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన గురించి ప్రకటిస్తూ ఆయనకి సాక్షులుగా ఉందాం. హల్లెలూయా. హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ప్రభా ప్రేమించి నాయన మీరు వాగ్దానం చేశారు నాయన, మాట ఇచ్చారు ప్రభా. అయ్యా ఆ మాట నాయన మా జీవితంలో నెరవేర్చబడులాగిన, ఆ వాగ్దానం నెరవేర్చబడులాగిన ఎవరికైతే విశ్వాసం లేదో వారికి విశ్వాసం కలిగించండి ప్రభా. ఎవరికైతే ఓర్పు లేదో వారికి ఓర్పు పుట్టించండి ప్రభా. ఎవరైతే మీ మార్గంలో నడుచుకోవట్లేదో ప్రభా
వారు ఇది మొదలుకొని మీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే మిమ్మల్ని స్తుతించలేకపోతున్నారో ప్రభా, మీ మంచితనాన్ని అనుభవించి కూడా, తెలుసుకుని కూడా మిమ్మల్ని స్తుతించలేకపోతున్నారో, వారు మిమ్మల్ని స్తుతించే నోరు కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మిమ్మల్ని ప్రకటించే నాలుక వారికి దయచేయండి తండ్రి. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మెట్టుకు ప్రభా, అయ్యా, మా అందరి కోసం ఏ ఏ వాగ్దానాలు చేశారో ప్రభా, ఆ వాగ్దానాలు ప్రభా, అయ్యా, ఈ సంవత్సరంలో రాబోయే కాలంలో మా జీవితంలో అయ్యా తండ్రి నెరవేర్చబట్టుకున్న మీ కృప విస్తరింప చేయమని వేడుకుంటూ, ఎవరైతే ఇప్పుడు నమ్ముతున్నారో, ప్రార్థన చేసుకుంటున్నారో వారిని దర్శించి ప్రభా మేలుకై జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని ఈ ప్రార్థన అంగీకరించారు నమ్ముచు, దాని మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, సంఘాలని, సేవకుల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా